రైట్ 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 ఆనం వెంకటరమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. చిట్టిబాబు గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఒక క్లారిఫికేషన్ కావాలా. చాలా చక్కగా మాట్లాడారు. వాస్తవంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి నా విన్నపం ఏంటంటే, మీ అధికార ప్రతినిధులు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీంని అందరినీ చిట్టిబాబు దగ్గరికి పంపిస్తే చక్కగా ట్రైనింగ్ ఇచ్చి చక్కగా ఏమేమి మాట్లాడాలో వైసీపీ తరఫున చక్కగా ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చి పంగనామాలు పెడుతున్నారా ఏది మేనిఫెస్టో పంగనామాలు పెడతాడని చిట్టిబాబు చెప్తాడు. ఏమి చంద్రబాబు నాయుడు చెప్పాడు మీకా? చిట్టిబాబు మేమన్నీ పంగనామాలు పెట్టేస్తున్నాం చిట్టిబాబు అని నీకు చెప్పాడా? నువ్వు ఒక అనలిస్ట్ గా, వైసీపీ స్పోర్ట్స్ పర్సన్ గా, నువ్వు ముసుగులో వచ్చి నాటకాలు వద్దు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటే పార్టీకి ఓపెన్ గా సపోర్ట్ చేయి. అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం, మొగాడు అని చెప్పి చెప్తాం. అంతేగాని అనలిస్ట్ ముసుగులో వచ్చి పంగనామాలు, ఒక అనలిస్ట్ మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పారు ఆ పంగనామాలు పెడతారని. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ యూర్ యూజింగ్? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ యూర్ యూజింగ్? మీకు చెప్పాడా పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు చెప్పాడా పంగనామాలు పెడుతున్నాను అని? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అనలిస్టా? సిగ్గులా చెప్పుకునే దానికి అనలిస్ట్ అని? నేను వైసీపీ కార్యకర్తని చెప్పు చిట్టిబాబు గారు, ఐ విల్ అప్రిషియేట్. మీ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తా. అంతేగాని వచ్చి పెద్ద సోది జగన్మోహన్ రెడ్డి వినుకొండలో చచ్చిపోయాడు. వినుకొండలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయింది తెలుసా? ఎంతమంది 307 కేసులు పెట్టి జైల్లో ఉన్నారు చిట్టిబాబు మీకు తెలుసా? వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ తీసుకొని వచ్చి అనలిస్ట్ ముసుగులను మాట్లాడితే నేను చెవుల్లో పువ్వు పెట్టుకొని నేను వద్దు వాస్తవాలు మాట్లాడు. పంగనామాలు నేను చెప్పాడు. ఈ చిట్టిబాబుని పిలిచి నేను చెప్పాను నేను పంగనామాలు పెడుతున్నామని. ఏం మాట్లాడుతున్నారండి రమణాయుడు గారు? ఇంకో పాయింట్ నేనేమంటానంటే సి టాపిక్ ఇస్ డిసైడెడ్ బై ది యాంకర్. ఇప్పుడు రమణాయుడు గారు నాకు ఫోన్ చేసి ఇది టాపిక్ అన్నప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ కదా మేము మాట్లాడేది. మా టాపిక్ మేము మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు కదా. మరి దాని గురించి ఎందుకు అంటే అది మాకు కాదు కదా చిట్టిబాబు చెప్పాల్సింది, బ్రహ్మనాయుడికి. నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు, నేను మాట్లాడను, మీరు మాట్లాడినట్టే మారుస్తాం. ఏ టాపిక్ అయినా డిస్కషన్కి రెడీ మేము, మాకేం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. హూ కేర్స్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి రైట్ ఆన్ నెక్స్ట్ 5 years మాకు క్లియర్ కట్ గా మేము వెయిట్ చేయాలి. మా మేనిఫెస్టో మేము ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలనే డిసిషన్ అనే కాన్సెప్ట్ లో మేము నాట్ ఇంట్రెస్టెడ్. దయచేసి అది వదిలేండి. వారి అభిప్రాయం ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ సంబంధించి వారి అభిప్రాయం తీసుకుందాం. జపం చేయండి, ప్రజలపై జపం చేయండి. అంటే ఆనంద్ గారు రాష్ట్రంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి. సరిగ్గా ఎన్ని పెట్టాలా బ్రహ్మనాయుడు? క్రాస్ టాక్ వస్తే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపు తప్పుతా ఉన్నాయి అనేది వారు ఇందాక ప్రశ్నించారు. ఓకే ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఒకటి, రాష్ట్రంలో విపరీతంగా 307 కేసులు పెట్టేశాం, విపరీతంగా జనాల్ని అరెస్ట్ చేసేసాం, విపరీతంగా మేము వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద స్టేట్ లో 1 ఆఫ్ కేసెస్ అయితే అవన్నీ అదుపు తప్పినాయా? ఇదే వినుకొండ, చిట్టిబాబు చెప్పిన వినుకొండలో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల పొట్టలో పెట్టుకున్నారు లిస్టు చదవమంటారా? అప్పుడు గుర్తు రాలేదా మీకు? అంటే ఎక్కడో ఒక 1 ఆఫ్ మర్డర్ జరిగితే శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. అక్కడ మాత్రం వినుకొండలో తెలుగుదేశం కార్యకర్తని నరికి మళ్ళీ తిరిగి 307 కేసులు పెట్టి మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ 3-4 నెలలు సెల్లో కూర్చొని బెయిల్ మీద వస్తే అవి కనిపివా?
దాడులు జరుగుతున్నాయా మీకు? అంటే దాడులు- ఏంటి మీరు రెచ్చగొట్టున్నారా నాయనా, దాడులు చేయమని? నాయనా, నువ్వు రెచ్చగొట్టున్నావా? నువ్వు చెయ్యి, మీరు దాడులు చేయండి, వైసీపీ కార్యకర్తలు నరకండి, చంపండి అని మీరు చెప్తున్నారా? వద్దురా బాబు, ఈ వద్దు పక్కన పెడతాం, రాష్ట్రం కోసం పనిచేస్తాం, అభివృద్ధి కోసం పనిచేస్తాం. దాడులు జరుగుతున్నాయి వినుకొండలో, అర్ధరాత్రుల్లో. ఎన్ని రోజులండి? ఇప్పుడు విమర్శిస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబుని మీ సిగ్గు లేకుండా, మీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ ని మర్డర్ చేస్తే స్టేజ్ మీద కూర్చొని నిలబడి మర్డర్ తర్వాత బెయిల్ మీద వస్తే కౌగులిచ్చుకుంటాడా? అది శాంత భద్రతకి బ్రహ్మాండంగా జరిగిందా? ఏం మాట్లాడుతున్నారా? అసలు నిజంగా నాకు అర్థం కాదు. మీరు తెలిసి మాట్లాడతారా? ఇంత పెద్దవారు మీరు ఎంతో విజ్ఞతతో ఉండాల్సిన పెద్దవారు, ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన పెద్దవాళ్ళు, మీరే ఈ విధంగా మాట్లాడితే ఇట్స్ వెరీ వెరీ ట్రాజిక్. బ్రహ్మనాయుడు ఒకటి, నాకు తెలిసి 1 or 2 కేసెస్ అక్కడక్కడ జరుగుతాయి. అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి. కానీ బై లార్జ్ ఎక్కడ కూడా ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయటం లేదు. ఓకే, రైట్. ఏ రోజైనా హోంమంత్రి గాని, అది ఆ హోంమంత్రి అప్పుడు ఉన్న హోంమంత్రి గాని, అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గాని కక్షలొద్దు, ఈ వద్దు అని వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఏ రోజైనా చెప్పారా? సింగిల్ స్టేట్మెంట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ హోమ్ మినిస్టర్, అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఏ రోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? దాడులొద్దు, ఈ వద్దు ఏమన్నారు? చంద్రబాబు మీద రాయేస్తే డీజీపీ ఏమన్నాడు? జరుగుతాయండి. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నారు? కోపాలు వస్తే పొంగిపోతే వాళ్ళు విచక్షణ కోల్పోతారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగితే ఏమన్నారు? కోపాలు వస్తాయి. వినత పత్రం, మాజీ సీఎంకి వినత పత్రం ఇచ్చేది ఏంటండి? ఏం అవసరం అండి? నేను అనేది చేసిందంతా చేసి ఇప్పుడేదో పెద్ద హరిశ్చంద్రుల్లాగా, పెద్ద గుడ్ బాయ్స్ లాగా, 2వ క్లాస్ పిల్లకాయలు చదువుకునే పిల్లకాయల లాగా వచ్చి ఇక్కడ నీతులు చెప్తే వినేదానికి ఎవ్వరు లేరు బ్రహ్మనాయుడు. రైట్. ఆనంద్ గారు, ప్రధానంగా చూస్తే కార్యకర్తల్ని విస్మరించడం అనేది ఏ పార్టీకైనా